5th class, first lesson, second part, third page. Now, Pharaoh turned and waded back to the other bank. Waded. Waded means walked with an effort through water and mud. Now, Pharaoh turned and waded back to the other bank. మళ్ళీ తిరిగి ఆ ఓల్డ్ మ్యాన్ దింపేశాక ఏం చేశాడు, మళ్ళీ తిరిగి యువతల ఒడ్డుకు వచ్చేసాడు. He looked at the river and said to himself, రివర్ కేసు చూసి తనలో తనే అనుకున్నట్ట, I will build a hut. నేను ఒక హట్ని ఇక్కడ తయారు చేసుకుంటాను. హట్ హియర్, ఇక్కడ హట్ని కట్టుకుంటాను. ఆన్ ద రివర్ బ్యాంక్, ఈ నది ఒడ్డున నేను ఒక హట్ని బిల్డ్ చేసుకుంటాను, తయారు చేసుకుంటాను. అండ్ లివ్ ఇన్ ఇట్, దాంట్లో ఉంటాను. ఒక హట్ నిర్మించుకుని దాంట్లో ఇక్కడే నది ఒడ్డునే ఉంటాను అని చెప్పాట. దస్ ఐ కెన్ హెల్ప్ పీపుల్ హూ వాంట్ టు క్రాస్ ద రివర్ బట్ డోంట్ నో హౌ టు స్విమ్. ఎవరైతే ఈ నది దాటాలనుకుంటున్నారో, ఎవరికైతే ఈత రాకుండా ఈ నది దాటాలనుకునే వాళ్ళందరికీ నేను సహాయం చేస్తాను ఇక్కడే ఉండి అనుకున్నట్టు. ఐ ఆమ్ టాల్ అండ్ స్ట్రాంగ్, నేను చాలా పొడుగ్గా బలంగా ఉంటాను. అండ్ కెన్ క్యారీ దెమ్ ఆన్ మై షోల్డర్స్, వాళ్ళని నా భుజాలపై తీసుకెళ్ళగలను. దస్ ఐ హెల్ప్ దెమ్ క్రాస్ ద రివర్, ఆ విధంగా నేను వాళ్ళని నది దాటడానికి సహాయపడతాను అనుకున్నట్టు. ద హట్ వాజ్ సూన్ రెడీ and Pharaoh started living in it. హట్ రెడీ అయిపోయింది. అండ్ Pharaoh started living in it. Pharaoh దాంట్లో ఉండడం మొదలుపెట్టాడు, నివసించడం మొదలుపెట్టాడు. ఎవ్రీ డే he carried men, women and children across the river. ప్రతిరోజు, ఎవ్రీడే, ప్రతిరోజు తీసుకెళ్ళేవట. ఎవరిని? మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్, అందరినీ కూడా ఆ రివర్ దాటించేవట. వన్ నైట్, ఒక రోజు రాత్రి, దేర్ వాజ్ ఏ టెర్రబుల్ స్టార్మ్. టెర్రబుల్ మీన్స్ వెరీ డేంజరస్ ఆర్ హారబుల్. ఒకరోజు వెరీ డేంజరస్ స్టార్మ్ వచ్చింట. రఫ్ విండ్స్ బిగేన్ టు బ్లో, పెద్ద పెద్ద ఎదురుగాళ్ళు కూడా వస్తున్నాయట. అండ్ ద స్కై గ్రూ డార్క్, స్కై ఆకాశం డార్క్ గా అయిపోయింది. ద క్లౌడ్స్ థండర్డ్ అండ్ ద లైటనింగ్ ఫ్లాష్డ్, ఉరుములు ఉరుముతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయట ఆకాశంలో. సడన్లీ Pharaoh హెర్డ్ ఏ వాయిస్, సడన్ గా Pharaohకి ఒక వాయిస్ వినిపించింది. Pharaoh ప్లీజ్ టేక్ మీ అక్రాస్ ద రివర్. ఎవరో పిలుస్తున్నారట. Pharaoh ప్లీజ్ టేక్ మీ అక్రాస్ ద రివర్, నన్ను నది ఒడ్డుకు తీసుకువెళ్ళు. Pharaoh లుక్డ్ అవుట్ ఆఫ్ హిజ్ హట్ లోంచి బయటికి చూసాట. హీ సా ఎ లిటిల్ బాయ్, ఒక చిన్న పిల్లాడు ఉన్నట్టు అక్కడ కనిపించాడు. షివరింగ్ ఇన్ ద కోల్డ్, చలికి వణికిపోతున్నట్ట. షివరింగ్ మీన్స్ ట్రెంబ్లింగ్ ఫ్రమ్ కోల్డ్, చలికి వణికిపోతూ ఒక అబ్బాయి కనిపించాడు. Pharaoh కేమ్ అవుట్ ఆఫ్ హిజ్ హట్ నుంచి బయటికి వచ్చి అండ్ బెంట్ డౌన్ టు ద లిటిల్ బాయ్, మోకాళ్ళ మీద కూర్చున్నట్ట. ఓ లిటిల్ వన్, ఓ చిన్న బాబు, ఓ లిటిల్ వన్, హీ సెడ్ వెరీ సాఫ్ట్లీ, నెమ్మదిగా మాట్లాడట, సాఫ్ట్గా. కమింగ్ టు ద హట్ లోపలికి రా. ద వెదర్ ఈజ్ సో రఫ్, వెదర్ బాగోలేదు. రఫ్ అంటే స్టార్మీ ఆర్ విండీ, గాలి ఎక్కువగా వస్తుంది, చలేస్తుంది, లోపలికి రమ్మన్నట్ట. ఐ షాల్ టేక్ యూ అక్రాస్ ద రివర్ ఇన్ ది మార్నింగ్, నేను రేపు పొద్దున్నే నిన్ను నది దాటిస్తాను, ఇప్పుడు హట్లోకి రా అని చెప్పాడు. ఏ సాడ్ లుక్ కేమ్ ఆన్ ద చైల్డ్స్ ఫేస్, వెంటనే ఆ చిన్నపిల్లాడి మొహం సాడ్ గా తయారైపోయింట, బాధపడుతున్నట్టున్నట్టు. Pharaoh saw tears in his eyes. Pharaoh ఏం చూశాడు? ఆ బాబు కంట్లో నీళ్లు చూశాడు. Pharaoh said the child, please take me across the river. I can't wait. నేను వెయిట్ చేయలేను, నన్ను రివర్ దాటించు. I have to go right now. నేను ఇప్పుడే వెళ్ళాలి అన్నట్టు.
అఫెరో గ్యాదర్డ్ ద చైల్డ్ లవింగ్లీ ఇన్ హిజ్ ఆర్మ్స్. అఫెరో ప్రేమతో ఆ చైల్డ్ ని దగ్గరికి తీసుకున్నాడు. ఆల్ రైట్ హీ సెడ్, వి గో రైట్ నౌ. అలాగే ఇప్పుడే వెళ్దాం. డోంట్ బీ అఫ్రైడ్, భయపడొద్దు. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ద స్టార్మ్, ఈ గాలులకి భయపడొద్దు అన్నట్టు. అఫెరో పుట్ ద చైల్డ్ ఆన్ హిస్ షోల్డర్స్ అండ్ వాడెడ్ త్రూ ద యాంగ్రీ రివర్. ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న యాంగ్రీ రివర్ లో అతన్ని తీసుకెళ్ళడం మొదలెట్టాట. పిల్లాడిని తన భుజాలపై కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాట. ద ఐసీ వేవ్స్ lashed మీన్స్ హిట్ విత్ గ్రేట్ ఫోర్స్. వేవ్స్, వాటర్ వేవ్స్ అన్నీ కూడా గట్టిగా వస్తున్నాయట. ఆన్ హిస్ బాడీ, గెంటుతున్నాయట వీళ్ళని. అండ్ ద విండ్స్ రోర్డ్, గాలులు కూడా ఎక్కువగా వస్తున్నాయట. బట్ హీ హెల్డ్ ద చైల్డ్ టైట్లీ అండ్ వాక్డ్ ఆన్. అయినా సరే గాలి ఎక్కువగా వస్తున్నా, వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్నా కూడా పిల్లాన్ని గట్టిగా పట్టుకుని ఒడ్డు నదిలో నడుస్తున్నట్ట. ఎట్ లాస్ట్ దే రీచ్డ్ ద అదర్ సైడ్. చివరిగా వాళ్ళు అదర్ సైడ్, ఒడ్డు పక్కకి, అవతల ఒడ్డుకి చేరుకున్నారు. అఫెరో సెట్ ద చైల్డ్ డౌన్ వెరీ జెంట్లీ. నెమ్మదిగా పిల్లాన్ని కిందకి దింపాట. లిటిల్ వన్ హీ సెడ్, అతను చెప్పాట, బాబు, షల్ ఐ కమ్ విత్ యూ, నేను నీతో రానా? షల్ ఐ కమ్ విత్ యూ, నేను నీతో రానా? ఇట్ ఈజ్ టూ డార్క్ ఫర్ యూ టు గో అలోన్. చాలా చీకటిగా ఉంది, నువ్వు ఒక్కడవే ఎలా వెళ్తావు, నేను కూడా నీతో రానా అని అడిగాడు. బట్ ద చైల్డ్ సెడ్ నథింగ్. ఆ పిల్లాడు ఏం మాట్లాడలేదుట. నథింగ్, ఏమీ కూడా మాట్లాడలేదు. హీ ఓన్లీ స్మైల్డ్ ఎట్ అఫెరో, ఒక నవ్వు మాత్రం నవ్వట. అండ్ వాక్డ్ అవే, ఒక నవ్వు నవ్వి నడుచుకుంటూ వెళ్ళిపోయాట. అఫెరో సా ఏ సాఫ్ట్ సర్కిల్ ఆఫ్ లైట్ రౌండ్ ద చైల్డ్స్ హెడ్. అఫెరోకి ఏం కనిపించిందిట? సాఫ్ట్ సర్కిల్, అతని చుట్టూ కూడా ఒక లైటింగ్ లా కనిపించింది ఆ పిల్లాడు వెళ్తుంటే. నౌ హీ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్, అతనికి వెంటనే అర్థమైపోయింట. హీ ఫెల్ ఆన్ హిజ్ నీస్, మోకాళ్ళ మీద కూర్చున్నట్ట. అండ్ సెడ్, ఓ గాడ్, ఇట్ వాజ్ చైల్డ్ క్రీస్ట్ whom I carried on my shoulders. ఓ గాడ్, చైల్డ్ క్రీస్ట్ ఇతను, నేను నా భుజాల మీద ఎక్కించుకొచ్చానా అనుకున్నట్ట. When people came to know of it, they gave Aphero the name Christophoro. పీపుల్ అందరూ కూడా తర్వాత ఈ విషయం తెలుసుకుని అఫెరోని క్రిస్టోఫరో అని పిలవడం మొదలు పెట్టారట. క్రిస్ట్ అఫెరో, అఫెరోని క్రిస్ట్ అఫెరో అని పిలవడం మొదలు పెట్టారు. We get the English name క్రిస్టోఫర్. ఇంగ్లీష్ నేమ్ దాని నుంచి వచ్చింది, క్రిస్టోఫర్. ఇట్ మీన్స్ బేరర్ ఆఫ్ ద క్రీస్ట్, బేరర్ ఆఫ్ క్రీస్ట్. In time, Christopher came to be known as సెయింట్ క్రిస్టోఫర్. ప్రెజెంట్ ఈయన ఏమంటారు? సెయింట్ క్రిస్టోఫర్ అంటారు.